మేము లాస్ట్ మంత్లో సడన్గా అనుకోకుండా తిరుపతి అయితే వెళ్ళాము. ఇంకా మార్నింగ్ డిసైడ్ అయ్యి ఆఫ్టర్నూన్కి లగేజ్ సర్దుకొని నైట్కి అయితే బస్కి టికెట్స్ అయితే చేసేసుకున్నాము. బెంగళూరు నుంచి తిరుపతికి ఒక 4-5 అవర్స్ అయితే ఉంటుంది. ఇంకా నైట్ టైం అయితే ట్రాఫిక్ ఉండదు కాబట్టి ఇంకా తొందరగానే దిగిపోతాము. ఇంకా ఒక రోజైనా 2 రోజులైనా బయటకు వెళ్తున్నామంటే చిన్నపిల్లలతో తీసుకొని వెళ్తే ఇంకా లగేజ్ అయితే కొంచెం అవ్వాల్సింది చాలా ఎక్కువగానే అయిపోతుంది. మాకు నైట్ 10 o'clockకి బస్ అనమాట. ఇంకా మేము ఇంటి దగ్గర డిన్నర్ చేసేసి స్టార్ట్ అయ్యాము. మా పాపకి మధ్యాహ్నం రైస్ ఉన్నది, అది కలిపేసి అన్నం పెట్టేసాం. మేము చపాతీ అయితే తిన్నాము. మేము ఉంటున్న ఏరియా నుంచి మేము బస్ బుక్ చేసాం కదా, ఆ ఏరియాకి అయితే ఒక 20 minutes అయితే ఉంటుంది జర్నీ. ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళగానే ఒక 10 minutesలో బస్ అయితే వచ్చేసింది. మేము ఎక్కేసాము. ఇంకా 3 o'clock అయింది. మేమైతే తిరుపతిలో దిగేసాము. కొండ కింద అయితే ఉన్నాము. ఇంకా అక్కడ హోటల్ దగ్గర అయితే వెళ్ళాము. ఇంకా టీ అయితే తాగేసాము. ఇంకా ఒక నైట్ అంతా ఉండాలి కదా అని మేమైతే ఇక్కడ హోటల్లో రూమ్స్ అయితే తీసుకున్నాం అనమాట. అక్కడ డబుల్ బెడ్రూమ్ కావాలన్నా లేదా డబుల్ బెడ్స్ కావాలన్నా సింగిల్ బెడ్స్ కావాలన్నా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుంది. ఇది కొండ కిందనే. టికెట్స్ ఏమో మనకి ఆఫ్టర్నూన్ ఇస్తానన్న చెప్పారు. ఇంకా అప్పటి వరకు అయితే కొండపైకి వెళ్ళి మళ్ళీ తిరిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా ఉదయం తెల్లవారుజామున 3 రూమ్ తీసుకొని మార్నింగ్ 8 వరకు అయితే మేము రూమ్లో ఉన్నాము. తర్వాత మేము రెడీ అయిపోయి ఇంకా బయట టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తాము, ఏదైనా టెంపుల్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. దగ్గరలో శ్రీకాళహస్తి ఈశ్వర్ టెంపుల్ ఉంది కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా టిఫిన్ చేస్తుండగానే ఇంకా వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. ఇంకా వర్షం స్టార్ట్ అయినా ఇంకా బస్సులోనే కదా వెళ్ళాలి అనుకొని ఇంకా టిఫిన్ చేసేసాను. నేను టీ కూడా తాగాను. చూడండి వర్షం అయితే చాలా ఫుల్గా పడుతుంది. ఇంకా అలాగే తడుచుకుంటూ వెళ్ళిపోయాము. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా బస్సు అయితే మేము ఎక్కేసాము. బస్సులో ప్లేసెస్ అయితే ఏం లేవు. తిరుపతి నుంచి శ్రీకాళహస్తి వరకు నిల్చొనే ఉన్నాము. మేము బస్సులో కూర్చోలేదు. ఇంకా శ్రీకాళహస్తీశ్వర్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. అప్పటికే టికెట్స్ తిరుపతిలో ఇస్తారు అని చెప్పారు. ఈవినింగ్ ఇస్తామన్నారు. బట్ మేము ఆఫ్టర్నూన్ 12 నుంచి 1 లోపే వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పటికే ఫుల్ లైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈవినింగ్ 5 o'clockకి టికెట్స్ ఇస్తామన్నారు. కాకపోతే మధ్యాహ్నమే ఇచ్చేసారు. ఇంకా అప్పటికే ఫుల్గా జనాలు అయితే చాలామంది ఉన్నారు. మేము టికెట్స్ తీసుకోవడానికి అయితే పెద్ద క్యూలో ఉన్నాము. ఈ క్యూలో ఇంకా ఎండ కూడా ఇక్కడ ఎక్కువగా లేదు కాబట్టి ఇంకా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళొచ్చు. ఇంకా లగేజెస్తో మేము వెళ్ళలేదు, ఎందుకంటే మా లగేజెస్ ఆల్రెడీ రూమ్లో పెట్టేశాము. ఇంకా ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకున్నాము. అవి తీసుకున్న తర్వాత అవి స్కాన్ చేయడం కోసం మమ్మల్ని వేరే రూమ్స్లో కొంతసేపు కూర్చోబెట్టారు. ఇంకా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేశారు డోర్స్. మేమైతే అందరం పొలవమని వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మన ఆధార్ కార్డు ఇస్తే మన ఫేస్ని స్కాన్ చేసి అలాగే ఆధార్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి తీసుకుంటారనమాట. ఇంకా అక్కడైతే వాళ్ళు ఎదురుగా నిల్చోమన్నారు. మాకైతే ఇట్లా ఫోటోలు అయితే తీసేశారు. తీసేసిన తర్వాత టికెట్స్ పట్టుకొని మేమైతే బయటకు వచ్చేసాము. మాకు నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1 o'clockకి దర్శనం టైం అనేది ఇచ్చారనమాట. ఇంకా ఫైనల్గా టికెట్స్ని తీసుకోగానే ఏదో సాధించిన ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ ఆ టికెట్స్ తీసుకొని అలా అయితే మేము రెస్టారెంట్ దగ్గరే మా రూమ్స్ తీసుకున్నాం అన్నాను కదా, అక్కడికైతే వెళ్ళిపోయి ఇంకా మీల్స్ అయితే పార్సల్ కట్టించుకున్నాము. మీల్స్ పార్సల్స్ కట్టించుకొని ఇంకా రూమ్లో అయితే మేము తినేసిన వెంటనే ఇంకా కొండపైకి వెళ్ళిపోయి ఉందాము, ఇంకా కింద ఎందుకు రూమ్లో అని చెప్పి ఇంకా కొండపైకి వెళ్ళడం కోసం అయితే మేము బస్సు ఎక్కేసాము. ఇంకా మేము వెళ్ళేసరికి చీకటి అయిపోయింది. 6 o'clock అయితే అయిపోయింది కొండపైకి వెళ్ళేసరికి. ఇంకా ఈవినింగ్ మేము కొండ ఎక్కేసరికి ఈవినింగ్ స్టార్ట్ అయింది. ఇంకా 1 hour 1.5 hour అయితే టైం అయితే పట్టేసింది. ఆ బస్సులో కూర్చున్నప్పుడు చుట్టూ ఉన్న ఆ సీనరీస్, కొండలు, చెట్లు, ఆ వాతావరణం నాకు చాలా హ్యాపీ అనిపించింది. చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఫైనల్గా మేమైతే కొండపైకి వచ్చేసాము. అనే లోపే ఇంకా ముందు బస్సెస్, కార్లు, అన్ని వెహికల్స్ అన్నీ కూడా ఆపేశారు. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి లగేజ్ని స్కాన్ చేస్తారు కదా, అన్నిటినీ కూడా కరెక్ట్గా ఇంకేమైనా మనం తీసుకెళ్తున్నామో లేకపోతే ఇంకేమైనా ఇందులో ఉన్నాయేమోనని చెక్ చేశారు.
ఇంకా మేమైతే ఫైనల్గా కొండపైకి అయితే వచ్చేసాము. అక్కడ లాకర్స్ అయితే ఏమీ లేవు, ఇంకా రూమ్స్ కూడా అవైలబుల్గా లేవు. రూమ్ కోసం అయితే ఇంకా ఒక 4-5 అవర్స్ అయితే క్యూలో నిల్చోవాలని అన్నారు. ఇగోండి ఇంకా పైకి అయితే వచ్చేసాము. ఇది వెయిటింగ్ హాల్స్ అనమాట. ఈ వెయిటింగ్ హాల్స్లో కూడా లాకర్స్ ఉన్నాయి. ఇంకా బయట కూడా ప్రసాదాలు పంచుతున్నారు. ఇంకా అప్పటికే బాగా నైట్ అయింది కదా, మేమైతే బయట నుంచి ప్రసాదం తెచ్చుకొని తినేసాము. తినేసిన తర్వాత ఇంకా అక్కడ హాల్స్లో ఎంతసేపు అట్లా కూర్చుంటామని చెప్పి అట్లా బయటకైతే మేము వచ్చాము. ఇంకా అలా చూసాం మార్నింగ్ ఎట్లా స్టార్ట్ అవ్వాలి ఎక్కడి నుంచి అని. ఇంకా మాకు క్లారిటీ వచ్చింది. ఇంకా మార్నింగ్ అయితే రెడీ అయిపోయి మేము దర్శనం కోసం అయితే రెడీ అయ్యి బయటకైతే వచ్చేసాము. ఇగోండి మా పాపకి మా హస్బెండ్కి ఇద్దరికి అయితే గుండె అయితే చేసుకున్నారు. వాళ్ళిద్దరికి శ్రీ వెంకటేశ్వర స్వామి నామాలు కూడా పెట్టించాము. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట క్యూ లైన్స్ కోసం. ఎందుకంటే మేము ముందు రోజే టికెట్స్ తీసుకోవడం వల్ల మాకు ఒక టైం అంటూ ఇచ్చారు కాబట్టి ఆ టైంకి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. దానికన్నా ముందు ఒక 2-3 అవర్స్ ముందు వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఇంకా మేము ముందే వెళ్ళిపోయాము. మార్నింగ్ 9 o'clockకి టిఫిన్ చేసేసి ఇట్లా క్యూకి వెళ్ళిపోయాము. అలా నడుస్తుంటే ఎక్కడ చూసినా చిన్నపిల్లల బొమ్మలు, ఇంటికి కావాల్సిన వస్తువులు, అలాగే ఫ్లవర్స్ అన్నీ ఎక్కడ పెడితే అక్కడ అమ్ముతూనే ఉన్నారు. అవి అలా చూసుకుంటూ వెళ్ళిపోతూనే నడుచుకుంటూనే ఉన్నాము. చూసారా మా పాపకి నేనైతే లంగా జాకెట్ వేశానండి. ఇంకా టిఫిన్ కూడా తినేద్దామని చెప్పి మేము బయట అక్కడే తినేసాము టిఫిను. ఇంకా టిఫిన్ తినేసిన తర్వాత అలాగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాము. ఆ ప్లేస్ అంతా ఎంత బాగా నచ్చిందంటే నాకు, మా పక్కన ఒక క్యూ అయితే కనిపిస్తుంది కదా ఆ లైను, వాళ్ళు ఉచిత దర్శనానికి అయితే వచ్చారంట. ఇంకా మార్నింగ్ నుంచి లైన్లోనే ఉన్నారు. వాళ్ళకి ఉచిత దర్శనం అయ్యేసరికి 1 day అయితే పట్టేస్తుంది. దగ్గర దగ్గర 48 hours 35 hours అయితే అయిపోతుంది అని చెప్పారు. ఇంకా వాళ్ళని చూస్తే నాకు పాపం అనిపించింది. వాళ్ళు కూడా ఒకరోజు వేస్ట్ అయితే అయ్యింది అని చెప్పి చక్కగా వెళ్ళి టికెట్స్ తీసుకుంటే కిందని బెస్ట్ అనిపించింది. కానీ వాళ్ళకి తెలుసో లేక తెలియకో అలా తీశారు. ఇంకా మేమైతే క్యూలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా నేనైతే వీడియో తీస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడైనా ఒప్పుకోరేమో, పోలీసులు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా ఫోన్స్ ఎందుకు లోపల తీసుకొచ్చారని అడుగుతారేమో అనుకున్నాము. బట్ లోపలైతే ఫోన్స్ ఇచ్చేద్దామని తీసుకొచ్చాము. మేమైతే లైన్లో ఉన్నప్పుడు అట్లా ఫోన్లు అయితే యూజ్ చేసాము. ఇంకా మా దగ్గర ఉన్నటువంటి ఫోన్లు అయితే ఇంకా తీసుకోలేదు. సో ఇంకా ఫోన్ల వల్ల కొంచెం టైము ఇంకా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ టైంపాస్ అయితే అవుతుంది కదా. ఇంకా ఫైనల్గా వాళ్ళు చెప్పారు ఇంకా నెక్స్ట్ కంఫర్ట్లో మీకు ఇక ఫోన్స్ కూడా అలౌ చేయరు, తీసుకుంటారు అని. ఇంకా చూడండి మా పాప ఎట్లా చూస్తుందో, తనకి ఫుల్ హ్యాపీ ఉంది. మొత్తానికి గుండు చేసేసాం కదా, తన హెయిర్ అంతా లేదు కాబట్టి తలంతా చాలా తేలిగ్గా ఉంది. చూసారా చాలామంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంకా క్యూలో కూర్చున్నారు, అలాగే నిల్చొని ఉన్నారు. ఇంకా చాలా వాటర్ దాహం వేసినా సరే అలాగే ఆకలి వేసినా ఏదో ఒకటి క్యూలో ఉన్నప్పుడు ఇస్తూనే ఉన్నారు. అప్పుడు ఫైనల్గా మేమైతే లగేజీ పెట్టుకునే కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ వాళ్ళైతే తీసేసుకున్నారు. ఇంకా మాకైతే దర్శనం అయిపోయింది. మేము ఇంకా బయటకు వచ్చేసాం. వచ్చేసిన వెంటనే ఇంకా ప్రసాదం తినేసి ఇంకా అలాగే అక్కడ ఆకలి వేస్తుందంటే నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తినేసాను. ఇంకా ఫైనల్గా మా లాకర్స్ ఉన్నటువంటి వెయిటింగ్ హాల్లోకి వచ్చేసాము. ఇంకా బాగా పరుచుకొని ఇంకా ఫోన్ కొంతసేపు చూసుకొని అలాగే లగేజెస్ అన్నీ మళ్ళీ లాకర్లో పెట్టి మేమైతే పడుకుడిపోయామన్నమాట. ఇంకా మార్నింగే లేచాము. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే లాకర్ని అయితే వెకేట్ చేసేసాము. తర్వాత మేము కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యాము. తిరుపతి కొండపై నుంచి కొండ కింద వరకు అయితే బస్సు ఎక్కేసాము. ఎక్కేసిన తర్వాత కొండ కిందనైతే కాణిపాకం డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉన్నాయి. ఇంకా బస్సు అయితే మేము ఎక్కేసాము. కానీ ఒక 3 hours అయితే మాకు జర్నీ పట్టింది. ఇంకా బస్సు కూడా కంఫర్ట్గానే ఉంటుంది. ట్రైన్స్ కూడా ఉంటాయో లేదో నాకు తెలియదు. కానీ ఇంకా ఫైనల్గా మేమైతే ఎక్కేసాం బస్సు. కానీ ఫుల్ ఎండ, చాలా ఎండ ఉంది తిరుపతిలో మాత్రం. నాకు ఇష్టమైన నా ఫేవరెట్ ప్లేస్ అయితే మాత్రం తిరుపతి అనే 100% చెప్తాను. ఎందుకంటే నాకు తిరుపతి అంటే చాలా ఇష్టం. ఆ ప్లేస్ కొండపైనైనా కొండ కిందనైనా ఆ ప్రశాంతతే వేరు, ఆ వాతావరణమే వేరు. అలాగే చూసారా కిందని ఇంకా మేము బస్సులో ఉన్నాము. ఒక సైడ్కి చూసాము తిరుమల కొండ అయితే ఇంకా వెంకటేశ్వర స్వామి వారు ఇట్లా పడుకున్నట్టు మనకు ఒక ఆకారం అయితే కనిపిస్తుంది. ఇంకా నేను యూట్యూబ్లో షార్ట్స్లో చూసాను, అది నిజమా కాదా అని. నేను ఈ బస్సు వెళ్తుంటుంటే చాలా టైం నుంచి అలాగే చూస్తున్నాను, బట్ నాకు కనిపించలేదు. తర్వాత అప్పుడు కనిపించింది అనమాట. కొంత టైం అయ్యాక అది చూస్తున్నారా ఎట్లా కనిపిస్తుందో. కానీ అది జూమ్ చేయకుండా జస్ట్ కొంచెం దగ్గరికి నుంచి చూస్తే మనం సేమ్ సాక్షాత్తు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆకారం అయితే బాగా కనిపిస్తుంది. నేను నమ్మలేదు, కానీ నా కళ్ళతో నేను చూసిన తర్వాత నేను షాక్ అయితే అయ్యాను. చాలా బాగా కనిపించింది.
ఇంకా మా పాప కూడా నేను చూస్తానమ్మా అది అని చెప్పి ఇంకా నన్ను వీడియో కూడా తీనివ్వకుండా చేసేసింది. ఇంకా నేను ఇక్కడ ఈ వీడియోలో ఇక్కడ నేనైతే కవర్ చేయలేకపోయాను. తను ఇంకా పాప చూస్తుందని. ఇంకా చూసారా అదేమో అట్లా క్రాస్గా కనబడుతుంది కదా, అది వెంకటేశ్వర స్వామి ముక్కు అనమాట. కిందని లిప్స్ ఉంటాయి, అలాగే పైన నొద్దుట ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా మేమైతే కాణిపాకంలో దిగిపోయాము. కాణిపాకంలో ఫుల్ రష్గా ఉంటుందని విన్నాను, కానీ నేను వినేదానికి ఇక్కడ నేను ఫేస్ చేసిన దానికి అసలు సంబంధమే లేదు. ఇక్కడ అసలు ఖాళీగా ఉంది, చాలా ఖాళీగా ఉంది. మేము ఆఫ్టర్నూన్కి అయితే వచ్చాము. ఇంకా ముందు దర్శనం అయితే ఏ టైంకైనా చేసుకోవచ్చు అన్నారు. సో అలాగే పాపకి ఆకలి వేస్తుంది అన్నారు. మాకు కూడా ఫుల్ ఆకలి అయితే అవుతుంది. ఇంకా బయట ఎందుకు తినడం, ఇక్కడ అన్నప్రసాదం పెడుతున్నారు అని చెప్పారు. ఇంకా మేమైతే క్యూలోకి అయితే వెళ్ళిపోయాము. చాలా చిన్న క్యూస్ అనమాట ఇవి, పర్వాలేదు తొందరగా వెళ్ళిపోవచ్చు అనుకున్నాం. ఇంకా ఫైనల్గా లోపలికి అయితే మేము వెళ్ళిపోయాము. చిన్న పాప అనేసి చాలామంది మాకు ప్లేస్ అయితే ఇచ్చేసారు, వెళ్ళిపోయాము. ఇక్కడ పులిహోర, ఒక 2 రకాల కూరలు, పచ్చడి, రైసు, సాంబార్, వాటితో పాటు మజ్జిగ ఇవన్నీ పెట్టారు. ఫైనల్గా నేను మా హస్బెండ్ అయితే భోజనం చేసేసాము. పాప కోసం అయితే కొంచెం ఆకులో పట్టి తీసుకొచ్చాం, తన తర్వాత తింటుందని. ఇంకా ఎవరు ఏమనుకున్నా సరే కొన్ని సందర్భాల్లో ఇంకా మనకు నచ్చినట్లుగానే ఉండాలి అనిపించింది, లేదంటే మనమే ఇబ్బంది పడతాము. ఇంకా ఆ విఘ్నేశ్వరుడే పుట్టిన ప్లేస్ కదా, ఇంకా మా పాప కోసం బుక్, ఒక పెన్ అయితే కొందామని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా పెన్ను కొనడం కోసం అయితే వచ్చాము. అలాగే ఒక పెన్ను, ఒక కీ చైను, అలాగే చిన్న వినాయకుడి విగ్రహం అయితే తీసుకున్నాను నేను. ఇంకా ఫైనల్గా మేమైతే వచ్చేస్తున్నాము. ఇంకా నడిచి ఇంకా ఇక్కడైతే కొంచెం ఎండ అయితే తగ్గింది, అంత ఎక్కువ ఎండ కూడా లేదు. మేము ఫస్ట్ లగేజెస్ అయితే ఇచ్చేసాము, అవి మళ్ళీ రిసీవ్ చేసుకున్నాం. కూటి కోసం కోటి విద్యలు అంటారు కదా, ఇక్కడ ఒక చిన్న బాబు ఏమో గాంధీ తాత వేషం అయితే వేసుకున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు అనమాట. మేము మా పాప చేత డబ్బులు అయితే ఒక 5 రూపీస్ ఇప్పించేసాము, తీసుకున్నారు. ఇంకా మా దగ్గర అప్పటికి లగేజ్ అయితే లేదు. ఇంకా తర్వాత ఏమో ఇంకా అలా కొనేసి మేమైతే మళ్ళీ బస్సు అయితే ఎక్కేసాము. ఇది డైరెక్ట్గా శ్రీపురం, అదే గోల్డెన్ టెంపుల్. ఇంకా గోల్డెన్ టెంపుల్ కూడా నైట్ చూసేసి ఇంకా అలా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా గోల్డెన్ టెంపుల్కి అయితే మేము వెళ్ళాము, అసలు జనాలే లేరు. ఇంకా ఫైనల్గా మాకు అక్కడ దర్శనం అయిపోయింది. ఇంటికి వచ్చేసరికి 3 o'clock అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో దీపం అయితే నేను మార్నింగ్ లేచి దీపం అయితే పెట్టేశాను. ఇంకా అక్కడి నుంచి ఏవే ప్రసాదాలు తీసుకొచ్చామో అన్నీ కూడా మొదలుపెట్టి పూజ అయితే చేసేసాను. బాయ్ బాయ్.